అత్యాధునిక టెక్నాలజీతో నడుము మరియు వెన్నునొప్పికి ట్రీట్మెంట్. తేజాస్ స్పైన్ కేర్, సోమాజిగూడ, సైనిక్పురి, గచ్చిబౌలి. కొన్ని ఘటనలు చూస్తుంటే మనం బతుకుతుంది అసలు మనుషుల మధ్యేనా అన్న అనుమానం కలుగుతుంటుంది. కొందరు ఏమాత్రం జాలి దయ లేకుండా మనుషులమన్న కనీస సోయి లేకుండా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆడపిల్ల కనిపిస్తే చాలు కొందరు మగాళ్ళు మృగాలుగా మారి మహిళలపై అత్యాచారాలు చేస్తున్నారు. కాదు కూడదు అంటే చివరికి హత్యలు కూడా చేస్తున్నారు. ఇలా దేశంలో రోజుకు ఏదో ఒక మూలన మహిళలపై లైంగిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. మనం వింటూనే ఉన్నాం. ఈ క్రమంలోనే హైదరాబాద్లో మరో ఘోరం జరిగింది. అభం శుభం తెలియని ఓ దివ్యాంగురాలపైన ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడి కోరిక తీర్చుకున్నాడు. ఇంతేకాదు ఆమె గొంతు కోసి హత్య కూడా చేయబోయాడు. ఈ దారుణాన్ని అవమానాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడి కన్నవాళ్లకు కడుపు కోతను మిగిల్చింది. ఇక ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన నగరంలో సంచలనంగా మారుతుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీలోని ప్రకాశం జిల్లాకు చెందిన తన్నేరు ఏడుకొండలు అనే వ్యక్తి 12 ఏళ్ల కిందట హైదరాబాద్కు బతుకు తెరువు కోసం వచ్చాడు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆల్మాస్ గూడలో నివాసం ఉంటున్నాడు. అతనికి ఓ కుమారుడు, 2 కూతుళ్లు సంతానం. 21 ఏళ్ల వయసున్న పెద్ద కూతురు పేరు శ్రీలక్ష్మి. విషయం ఏంటంటే తన కూతుళ్లు 2 దివ్యాంగులే. చెవులు వినిపించవు, మాటలు రావు. దీన్నే ఆసరాగా చేసుకున్న వీరి ఇంటి ఎదురుగా ఉన్న శ్రీకాంత్ అనే యువకుడు పెద్ద కూతురు శ్రీలక్ష్మిని పరిచయం చేసుకున్నాడు. ఆమెకు ఎన్నో మాయమాటలు చెప్పాడు. దీంతో తరచూ ఆమె దగ్గరికి వెళ్లి మాట్లాడేవాడు. ఇక దీన్ని అదునుగా భావించిన శ్రీకాంత్ ఎవరూ లేని సమయంలో వారి ఇంట్లో వెళ్లి శ్రీలక్ష్మి పైన పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. కాగా ఓ రోజు శ్రీకాంత్ వాళ్ళ ఇంట్లో కనిపించగా శ్రీలక్ష్మి చెల్లెలు భువనేశ్వరి కంటపడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెబితే మీ కుటుంబ సభ్యులను చంపేస్తానని శ్రీలక్ష్మిని భువనేశ్వరిని బెదిరించాడు. ఇకపోతే గత 20 రోజుల కిందట శ్రీకాంత్ శ్రీలక్ష్మిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఆమె నిరాకరించడంతో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు కొన్ని రోజులు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. అయితే ఈ మధ్య శ్రీలక్ష్మి కోలుకోవడంతో శ్రీకాంత్ చేసిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెబుదామని చెల్లెలు భువనేశ్వరి అక్కతో చెప్పింది. దీంతో శ్రీలక్ష్మి భయపడిపోయింది. తనకు జరిగిన ఈ అవమానాన్ని ఆ యువతి భరించలేకపోయింది. ఈ క్రమంలోనే శ్రీలక్ష్మి మనస్తాపంతో ఇటీవల ఇంట్లో ఎవరు లేని టైంలో ఆత్మహత్యకు పాల్పడింది. కూతురు మరణంతో ఆమె తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. కాగా ఈ విషయంపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులను విచారించగా మృతురాలి సోదరి భువనేశ్వరి సైగలతో పోలీసులకు జరిగినదంతా వివరించింది. దీంతో నిందితుడు శ్రీకాంత్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయాలు బయటపడ్డట్లు పోలీసులు తెలిపారు. దీంతో శ్రీకాంత్ పైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. భయస్తురాలు వేరే రోజు ఆదివారం చేస్తున్నాడంట. ఆదివారం మాట డ్రెస్ చించేసాడంట, డ్రెస్ మొత్తం తీసేసాడంట, నోరు మూసేసాడంట, చేతులు విరగ తీసేసాడు. చేతులు వెనక్కి కట్టేసాడంట, కాళ్ళు కట్టేశారంట. ఈమె బట్టలేరేసి వచ్చి మొత్తం చూసిందంట. బాత్రూమ్ లో తాకున్నాడు. ఆమె చేసి తప్పు అయింది. మీ అమ్మకి నాన్నకి చెప్పాకండి, చెబితే వాళ్ళ కడుపుతోటి ఉంది, వాళ్ళకి ఇబ్బంది అయ్యింది, నువ్వు చెప్పాకండి అని చెప్పేసి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.